యేసయ్య పునరుత్థానం కాకముందు, పరిశుద్ధాత్మ శక్తి వారు పొందుకోకముందు వాళ్ళకి వాక్యం సరిగ్గా అర్థమయ్యేది కాదు. మీరు బాగా వింటున్నారా? చాలామంది కూడా ఆత్మ లేకపోతే వాక్యం అర్థం కాదు. కూర్చుంటారు, అదేదో అంటారు, ఇదేదో అంటారు, ఏదనంటే నా కోసమే చెప్పాడని ఫీల్ అవుతారు, లేకపోతే ఇంకోటిలో నాకెందుకు లేని బుర్ర ఉంచుకుంటారు. దీనికి కారణం ఏమిటంటే ఆత్మ లేక. వాక్యం నీకు బాగా అర్థం కావాలంటే ఖచ్చితంగా నీవు పరిశుద్ధాత్మను పొందుకోవాలి. అందుకే యోహాను పత్రికలు అంటాడు, మీలో ఉన్న అభిషేకమే మీకు అన్నీ బోధిస్తుంది. మీలో ఉన్న అభిషేకమే మీకు అన్నీ బోధిస్తుంది. ఫస్ట్ మనకి ప్రధానమైన గురువు ఎవరంటే మనం పొందుకున్న అభిషేకం. అన్నిటికీ ప్రాముఖ్యమైనది ఏమిటంటే అభిషేకం అనేది అన్నిటికంటే ప్రాముఖ్యమైనది. అందుకే ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి, దేవా నాకు అభిషేకం